నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను కాపాడినట్లు తెలిపిన సిపి రాజశేఖర్ బాబు ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నేత పోతుల వెంకట మహేష్ తీవ్ర విమర్శలు ఆ బడ్జెట్ తో ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఎద్దేవా ఇన్విక్ట్ విజయవాడ విద్యార్థికి 2.40 కోట్ల ఉపకార వేతనం వెల్లడించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ముఠా సభ్యుల వివరాలను సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబును విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఏసీపీ కె లతా కుమారి, నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ముఠా గట్టునట్టును చేశారు. లతా కుమారి అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసుని ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బలగం సరోజిని, ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది. సైదాబి అజిత్ సింగ్ నగరు, కోవర కరుణశ్రీ ప్రకాష్ నగరు, అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్. ఈ 5 కూడా ఈరోజు అరెస్ట్ చేసి 3 చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫిమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతకుముందు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఐడియా అప్ టు ఆ 4 కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమెతో ఈమె పరిచయం అయింది. ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసేది. ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది. తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు, కమిషన్ రావట్లేదు, కాబట్టి ఇట్లా చిన్నపిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈమె భావించి 2 ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ, అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే 2 వ్యక్తులను పరిచయం చేసుకొని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారు కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. సో ఏలూరు గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా
అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి 4 లక్షల రూపాయల డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్సు. జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ఎస్ కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నున్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతా కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా హీనస్ అఫెన్సు. సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయల మచ్చ లాంటిది. ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా నిఘా ఉంచుతాం. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరిని కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, అదేవిధంగా ఏసీపీ లతా కుమారి, శ్రవంతి రాయ్ వీళ్ళ టీం కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. శనివారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిట్టింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకుని చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు గదుల్లో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని, ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్మీడియట్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్య, పోస్టల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. శనివారం ప్రారంభమైన ఇంటర్ థియరీ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు 103 కేంద్రాల్లో జరుగుతాయని, పరీక్షా పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. తొలి రోజు ప్రశాంతం. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షకు 40,695 మందికి గాను 39,737 మంది హాజరయ్యారు. 958 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు పలు సిట్టింగ్ స్క్వాడ్స్ విధుల్లో పాల్గొన్నాయి. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పూర్తి చేసుకుని పెట్టిన బడ్జెట్ తో ప్రజల నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు. నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నాయకులు పోతున వెంకట మహేష్ స్పందించారు. ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నారు. కేవలం చంద్రబాబుకు భజన చేసే బడ్జెట్ గా భావిస్తున్నామన్నారు. ఆకాశంలో ధృవ నక్షత్రం ఏ విధంగా కనిపించిందో సూపర్ 6 కూడా బడ్జెట్ లో కనపడటం లేదన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక చేతకాక జగన్ పై విమర్శలు చేశారన్నారు. పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతా మాయ, మోసం, దగా ఉన్నాయన్నారు. 1,04,000 కోట్లు అప్పులు, 32,000 కోట్లు కేంద్ర సహకారం, పన్నేతర ఆదాయం 19,000 కోట్లు అదనంగా రావాలని, ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధి కంటే దోపిడీని ఎక్కువ కనిపిస్తుందన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా సూపర్ 6 పథకాల అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదుగోని చూపిస్తారు. ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ 6 కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది. ధ్రువ నక్షత్రం కనపడదో సూపర్ 6 అమలు కాదని
నిన్న ప్రజలకైతే అర్థమైంది. అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని, సంపద సృష్టించలేమని, అప్పులు మాత్రమే తీసుకొస్తామని, పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతుల అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమమా? పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలామంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు. ఎందుకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుకా చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్న, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద వ్యాపారాలు పెట్టుకోవడానికి, స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు మీ గురించి. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం గురించి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడాలా? ఇది యువతను మోసం చేయడం కదా? యువతని మాయ చేయడం కదా? యువతని మభ్యపెట్టడం కదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. మహిళల గురించి బాగా మీరు ఉపన్యాసాలు మాట్లాడతారు కదా. మహిళల భద్రత కోసం కేటాయించింది కేవలం 13 కోట్లే కదా. దీని మీద మీరు ఎందుకు స్పందించరు? మహిళల భద్రతకి కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా? అంటే మహిళల భద్రతకి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదన్నటువంటి వాస్తవం బడ్జెట్లో చూపించారు కదా. ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. 2021 సంవత్సరం విజయవాడ నగరంలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. విజయవాడ కృష్ణలంకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి అప్పటి సిపిపై ఒత్తిడి తీసుకువచ్చారని, హంతకులను బెదిరించి తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపించాలని కోరారు. నా పేరు కోగంటి సత్యం. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడ విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 అండి
ఆగస్టు చెప్పనివ్వండి సార్, మనం చెప్పండి కంటిన్యూ. 2021 2021లో జరిగిందండి. అయితే ఈ ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడ విజయ్ కుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో కోరాడ విజయ్ కుమార్, మేము ఈ కేసులో చాలా మలుపులు, ఎన్నో కొత్త కొత్త విషయాలు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు కోగటి సత్యం గారు, మా బాబాయ్, ఆయన చెప్పిన విధంగా ఈ కేసుని సిబిసిఐడికి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ చేయమని చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ చేయకన్నా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రికమెండేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లో అప్పుడు ఏమీ జరగల. ఇదంతా సత్యంబాబాయికి చెప్పడానికి కానీ లేకపోతే నేను చెప్పడానికి కానీ గల కారణం ఏంటంటే ఈరోజు ఉన్న పోలీస్ కమిషనర్ బత్తిన రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఈరోజు కమిషనర్గా. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసుల్ని ఛేదిస్తున్నారు. మేమనేది ఒకటే, ఆ రోజు రాహుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు బత్తిన శ్రీనివాస్ గారితో ఏ మంత్రులు మాట్లాడారు, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఏ అధికారులు ఏ ఆఫీసుల నుంచి, సీఎంఓ ఆఫీసుల నుంచి ఎవరెవరు మాట్లాడారు అనేది టెక్నికల్గా కానీ బయటికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు విజయవాడలో మర్డర్ జరిగింది. విజయవాడలో మర్డర్ కేసుకి ఎక్కడో ఉన్న చిత్తూరు మినిస్టర్ గారు సిపి గారితో అన్నిసార్లు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు సిపి గారితో ఇన్నిసార్లు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించండి. టెక్నికల్గా ఈరోజు చాలా కొత్త కొత్త విషయాలు పోలీసులు చాకచక్యంగా తెలుసుకుంటున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా టెక్నికల్గా ఎన్నో విషయాలు బయటికి తీసి సిబిఐ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అసలు తమ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ లో 2.40 కోట్ల ఉపకార వేతనం లభించినట్లు ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి తెలిపారు. గాయత్రి నగర్ లోని ఇన్విక్టా పీవీఆర్ టవర్స్ లో ఉన్న ఇన్విక్టా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వివేకానందమూర్తి మాట్లాడుతూ తమ విద్యార్థి ఆదిత్య మిర్యాల అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ప్రవేశం మరియు ఉపకార వేతనం సాధించాడని తెలిపారు. ఆదిత్య మిర్యాల ఇన్విక్టా ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు కష్టపడి
కష్టపడి SAT అండ్ IELTS ప్రవేశ పరీక్షల్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 98% మార్కులు సాధించి ప్రతిభ కనపరిచాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఈ ఘనతను ఆదిత్య మిర్యాల సాధించాడని పేర్కొన్నారు. ఆదిత్యకు మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు మరియు మెస్ ఖర్చులు ఉచితమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్య మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వివేకానంద మూర్తి ఇన్విక్టర్ శిక్షణ తనకు ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్యకు ప్రస్తుతం చదువుతున్న శారదా జూనియర్ కాలేజీ డైరెక్టర్ శారదాదేవి అభినందనలు తెలిపారు. Hi, I would like to congratulate Invicta, Mr. Murthy, for giving it such a big opportunity for students who have scored so much of scholarship. I've especially come from Bombay to congratulate Mr. Murthy. ఇన్విక్టా కెరియర్ కన్సల్టెన్సీ అనే మా సంస్థలో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు SAT, IELTS కోచింగ్ తీసుకొని అనేక ప్రాజెక్టులు చేసి అమెరికాలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనంతో పాటు ప్రవేశం పొందుతున్నారు. ఆదిత్య మిర్యాల అనే శారదా కాలేజీలో చదువుతున్న విద్యార్థికి 2 సంవత్సరాలు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అమెరికాలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఈ కాలేజీలో 2,40,00,000 ఉపకార వేతనం వచ్చింది. ఇది ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికం, ఎప్పుడూ ఇంత రాలేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. అంటే అతని ఫీజు కానివ్వండి, అతని హాస్టల్ ఖర్చు కానివ్వండి, అతని మెస్ ఖర్చు కానివ్వండి, అన్నీ కూడా యూనివర్సిటీ భరిస్తుంది. అతనికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఉద్యోగం కూడా దొరికేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మనకి అమెరికా మీద కొద్దిగా పడిపోతుంది, అమెరికా బాగోలేదన్న తరుణంలో ఇలాంటి వార్తలు కూడా చాలా ఉన్నాయి. మంచి విద్యార్థులకి అమెరికా అనేది చాలా మంచి దేశం వెళ్ళి చదువుకుందికి. ఆదిత్య మిర్యాల కాకుండా ఇంకా 16 మందికి ₹1,00,00,000 పైగా ఉపకార వేతనం వచ్చింది. ఎవరికైనా ఇటువంటి స్కాలర్షిప్ వస్తే వాళ్ళ వీసా రిజెక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, గ్రీన్ కార్డ్ కూడా పొందుతారు. ఇంకా చాలామందికి చాలా యూనివర్సిటీలో వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాకు శుభాభినందనలు తెలిపి వెళ్ళారు. ఇలా చాలామంది విద్యార్థులకు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ మా సంస్థలో 2 డైరెక్టర్స్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు, సౌమ్యదీప్ చక్రవర్తి గారు. గుజరాత్ నుంచి మేడం రుచికా శుక్లాని, ఈవిడ కూడా వచ్చారు. మేమందరం కలిసి సంయుక్తంగా మా టీచర్సు, మా స్టాఫ్ సందర్భంగా నేను వాళ్ళందరికీ, మా దగ్గర 20కి పైగా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కృషి లేకపోతే జరగదు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక్కసారి ఆదిత్య మిర్యాల ఎవరైతే 2.5 కోట్లు సాధించాడో అతనికి 1 రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ప్లీజ్. ఇది శారదా జూనియర్ కాలేజీ నుంచి శారదా మేడం కూడా ఆ అబ్బాయికి అభినందనలు తెలుపుతూ మనకి ఒక మెసేజ్ పంపారు. MSOE యూనివర్సిటీ అంటే మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో ఆదిత్య మిర్యాల అనే విద్యార్థికి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో అంటే BSలో ఫుల్ రైట్ స్కాలర్షిప్ అంటే పూర్తి ఉపకార వేతనం, అంటే ట్యూషన్ ఫీజు, మరి అతనికి వసతి సదుపాయాలకి అన్నింటికి అయ్యే ఖర్చు అన్నీ కూడా పూర్తిగా విశ్వవిద్యాలయమే భరిస్తుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కాలర్షిప్. ఇది దొరకడం కూడా దీన్ని ప్రెసిడెంట్ స్కాలర్షిప్ అని కూడా అంటారు అక్కడ వాళ్ళు అనేది. దీని యొక్క ఇది ఈ విద్యార్థికి డెఫినెట్గా మేము కంగ్రాచులేట్ చేస్తున్నాము. అతని కృషి కూడా చాలా అభినందనీయం. స్పెషల్గా దీని గురించి చెప్పడం అంటే మా మేనేజింగ్ డైరెక్టర్ మూర్తి గారు, వివేకానంద మూర్తి గారు, ఆయన యొక్క శిక్షణ ద్వారా ఏంటి అంటే ఆ విద్యార్థికి ఇది ఇటువంటి ఉపకార వేతనం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువంటిది చాలా అరుదైన సంఘటన. అంతకుముందు వచ్చి ఉండొచ్చేమో తెలియదు కానీ, బట్ మాకు తెలిసినంత మట్టుకు ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అండి. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందు ఉంటుందని తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం దాములూరు కూడలి గ్రామంలోని సంగమేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పోటీ, లాగుడు పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, వెనిగండ్ల
బండ్ల రాము, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాంతో కలిసి హాజరయ్యారు. శ్రీ కూడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీ లాగుడు పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్ కూటమి నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామిని దర్శించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ప్రజల సంతోష స్థాయిలో పెంచేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందన్నారు. జీవీ రెడ్డి తమ పార్టీలోని వ్యక్తేనని, పార్టీ వీడి బయటకు వెళ్లలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ శివనాథ్ బదులిచ్చారు. చెన్నై గారు గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని ఈ గంటకు రమేష్ అన్న పక్క తప్ప 3 జిల్లా ఎవరండి యూజ్ చేయకుంటే వస్తారు రారు త్వరగా పోతాయి. జై చంద్రున్నా, జై చంద్రున్నా. కొంచెం వెనకలాగా ఫోనా బ్రో. బాబా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదా వాహనమని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతా ఉల్లాహ్ అన్నారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ గణపతిరావు రోడ్డులోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద 500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫతావుల్లా మాట్లాడుతూ ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని, పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఈరోజు విజయవాడ నగరంలో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు, పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి, వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో, ఇమాం ఇబ్న్ బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈరోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే
టీ ఆకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈరోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 నగరాల్లో దాదాపు 1500 కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిట్స్ను ఈరోజు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. इस्तक़बाल रमज़ान के तौर पर अल्हम्दुलिल्लाह रमज़ान के शुरू से ही गरीबों, यतीमों, मिस्कीनों, लाचारों का लिहाज जैसा कि इस्लाम की तालीमात है उसी के मद्देनज़र आज अल्हम्दुलिल्लाह ये प्रोग्राम मुनक़्क़िद किया गया, जिसमें गरीबों के हुकूक़ की अदायगी के लिए रमज़ान के माह में सहरी व इफ्तारी में किसी तरह की दिक्कत ना आने के लिए राशन किट्स की तक़सीम की जा रही है। अल्लाह से दुआ है कि इस अमल को कबूल करे और लोगों को इस माह रमज़ान में आसानी फराहम हो। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను కాపాడినట్లు తెలిపిన సిపి రాజశేఖర్ బాబు. ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నేత పోతున్న వెంకట మహేష్ తీవ్ర విమర్శలు. ఆ బడ్జెట్ తో ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఎద్దేవా. ఇన్విక్ట్ విజయవాడ విద్యార్థికి 2.40 కోట్ల ఉపకార వేతనం వెల్లడించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.